హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇఫ్ స్టేట్మెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అంటే ఏంటి అంటే, ఇఫ్ స్టేట్మెంట్లో ఎల్స్ స్టేట్మెంట్ కనుక యాడ్ అయితే దాన్ని ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అంటాము. సో ఇక్కడ చూడండి, దీని యొక్క స్ట్రక్చర్లో ఇఫ్ స్టేట్మెంట్, ఇఫ్ కండిషన్ ఒక స్ట్రక్చర్ ఉంది, దాంతోపాటు ఎల్స్ స్టేట్మెంట్ కూడా యాడ్ అయింది. ప్రీవియస్ వీడియోలో ఇఫ్ స్టేట్మెంట్ యొక్క సింటాక్స్ చూసాం, అదే ఇఫ్ లోపల కండిషన్ తర్వాత స్టేట్మెంట్ వస్తుంది అని. సో దాని తర్వాత ఈ స్టేట్మెంట్ తర్వాత మనకి ఎల్స్ యొక్క స్టేట్మెంట్ కూడా వస్తే ఇదే ఇఫ్ ఎల్స్ యొక్క స్ట్రక్చర్ అంటాం. ఇఫ్ లోపల ఎల్స్ వాటి యొక్క స్టేట్మెంట్స్ కూడా ఉంటాయి. సో ఇక్కడ ఏంటి అంటే, ఒక కండిషన్ ఉంటుంది. ఈ కండిషన్ కనుక ట్రూ అయితే ఈ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ ఈ కండిషన్ కనుక ఫాల్స్ అయితే ఎల్స్లో ఉన్న స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, నేను ఒక కండిషన్ తీసుకుంటున్నాను, 2 > 5 అనే కండిషన్ తీసుకుంటున్నాను. సో 2 > 5 అనేది కరెక్టా? కాదు. సో 2 < 5, కాబట్టి ఈ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. సో ఇది తప్పు, కాబట్టి ఎల్స్లో ఉన్న స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇది ఒక ఫ్లో చార్ట్ లాగా, కండిషన్ కనుక ట్రూ అయితే ఇన్సైడ్ ఇఫ్లో ఉన్నది ఎగ్జిక్యూట్ అవుతుంది. కండిషన్ కనుక ఫాల్స్ అయితే ఎల్స్లో ఉన్నది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇక్కడ కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి ఎల్స్లో ఉన్నది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒక స్మాల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఇక్కడ నేను ఇంట్ నెంబర్ = 120 అనే దాన్ని డిక్లేర్ చేసుకున్నాను. సో ఇక్కడ నేను కండిషన్ నెంబర్ లెస్ దాన్ 50 అనేది తీసుకున్నాను. ఇది కండిషన్. సో ఈ కండిషన్ ట్రూ అయితే నాకు ఈ స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది, లేదా ఈ కండిషన్ కనుక ఫాల్స్ అయితే ఈ స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ నాకు నెంబర్ 120 కాబట్టి 120 అనేది <50. సో 120 అనేది <50 కాదు కాబట్టి నాకు ఎల్స్లో ఉన్న స్టేట్మెంట్ ఇది ప్రింట్ అవుతుంది. సో నెంబర్ ఈజ్ > 50. సో నాకు అవుట్పుట్ మీరు ఎగ్జిక్యూట్ చేసి చూస్తున్నా ఇది ప్రింట్ అవుతుంది, నెంబర్ ఈజ్ > 50 అని. సో ఫైనల్గా ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అంటే, కండిషన్లో ఉన్న స్టేట్మెంట్ కండిషన్ కనుక ట్రూ అయితే ఆ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. కండిషన్ కనుక ఫాల్స్ అయితే ఎల్స్లో ఉన్న స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ట్యూటోరియల్.